హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మనము పీవీసీ ఆధార్ కార్డు కొరకు ఆన్లైన్ ద్వారా ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి అని చెప్పేసి మీకు ఒక చిన్న డెమో అయితే చూపించబోతున్నానండి. మనకి రీసెంట్గా AADHAAR డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క కొత్త ఫీచర్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనండి, అంటే అఫీషియల్గా అయితే మనకి పీవీసీ ఆధార్ కార్డుని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి మనం కొంత అమౌంట్ని అయితే పే చేయాలన్నమాట. 50 రూపాయలు పే చేయాలండి. మీకు ఇంతకుముందే తెలిసే ఉంటుంది, ఆధార్ రీప్రింట్ చేస్తే కనుక ఏ విధంగా యొక్క ప్రాసెస్ ఉంటుందో ఏంటి అనేది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. అదే సేమ్ ప్రాసెస్ని మనము యూజ్ చేసి మనం యొక్క పీవీసీ కార్డు అనేది పొందొచ్చు అనమాట. ఓకేనండి, అయితే మన ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయినా అవ్వకపోయినా కానివ్వండి, మనం ఈ యొక్క పీవీసీ కార్డుని అయితే పొందొచ్చు అనమాట. ఓకేనా? సో ఏ విధంగా పొందొచ్చు, అసలు ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనేది అయితే మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఒక డెమో అయితే చూపించబోతున్నానండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేయాలి. UIDAI వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోవాలి. ఎంటర్ అయిన తర్వాత మీరు మై ఆధార్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనండి, సో మీరు ఇక్కడ చూశారు కదా. సో మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు వచ్చి దీన్ని క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకొని ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ కానివ్వండి, లేకపోతే విర్చువల్ ఐడి, ఓకేనా, 16 డిజిట్స్ గల ఒక విర్చువల్ ఐడి ఉంటుంది మీ ఆధార్ కార్డు మీద. సో దాని కానివ్వండి, లేకపోతే 28 డిజిట్స్ గల EAD ఉంటుంది. సో దాని కానివ్వండి. ఓకేనా? ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది కదా. సో దాని కానివ్వండి ఎంటర్ చేసి మీరు ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనండి, ఆ తర్వాత ఇక్కడున్న క్యాప్చా ఎంటర్ చేసి మీరు మీ యొక్క మొబైల్కి అయితే ఓటీపీ పంపించాలి. మీ యొక్క మొబైల్ అంటే మీరు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేశారనుకోండి. ఓకేనా? మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేశారనుకోండి, మీరు ఇక్కడ టిక్ చేసుకోవద్దు. ఓకేనా? ఈ బాక్స్ దగ్గర టిక్ చేసుకోవద్దు. అంటే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయినట్లయితే మీరు ఇక్కడ టిక్ చేసుకోవద్దు. టిక్ చేసుకోకుండా ఈ సెంటర్ ఓటీపీని క్లిక్ చేయండి. ఓకేనా? ఒకవేళ మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే అప్పుడు మీరు దీన్ని టిక్ చేసుకోండి. టిక్ చేసుకుంటే మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఓకేనండి, అప్పుడు ఈ యొక్క మొబైల్ నెంబర్ అంటే మీ దగ్గర ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో దాన్ని ఎంటర్ చేసి సెంటర్ నేమ్ బటన్ క్లిక్ చేసి మీరు మీ మొబైల్కి అయితే ఓటీపీ పంపించుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే నా ఆధార్కి అయితే మొబైల్ నెంబర్ అయితే లింక్ అయింది. సో నేనైతే ఇక్కడ టిక్ చేసుకోవట్లేదు. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఆధార్ నెంబరు అండ్ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సెండ్ ఓటీపీని క్లిక్ చేయండి. ఓకేనండి, క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మీ యొక్క ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి సెండ్ అయిందని చెప్పేసి ఇట్లా గ్రీన్ కలర్లో మెసేజ్ వస్తుంది అనమాట. అయితే మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? సో దాని అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. సో దాని మీద మీరు టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా? అంటే రీవెరిఫై చేసుకోవడానికి మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబరు ఆధార్కి లింక్ కాకపోతే కనుక మీకు ఈ డీటెయిల్స్ చూపించదు అనమాట. ఓకేనండి, మీ యొక్క ఆధార్కి మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే ఈ యొక్క డీటెయిల్స్ అనేది చూపించదు అనమాట. డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనండి, అంటే మీకు ఇక్కడంతా బ్లాంక్ కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరి ఆధార్కి అయితే మొబైల్ నెంబర్ లింక్ అవుతుందో అట్లాంటి వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి కింద మేక్ పేమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి పేమెంట్ గేట్వేలోకి ఇట్లా డైరెక్ట్గా తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారా, లేకపోతే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తారా, యూపీఐ యూజ్ చేస్తారా అని చెప్పేసి అయితే అడుగుతుంది. సో మీకు కావాల్సిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ మీకు తెలిసి ఉంటుంది. సో ఇట్లా మీరు అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. ఓకేనండి, 50 రూపీస్ అయితే మీకు మీ యొక్క అకౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది. మీరు అక్కడ చూసుకోవచ్చు. ఓకేనండి, సో డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఇప్పుడైతే మీరు పేమెంట్ చేస్తారో సో పేమెంట్ చేయగానే మీకు SRN నెంబరు అట్లాగే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి ఎట్లాంటివన్నీ మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనండి, సో మీకు ఒక PDF ఫైల్ అయితే జనరేట్ అవుతుంది. సో దాన్ని మీరు సేవ్ చేసుకోండి. లేకపోతే మీ మొబైల్ నెంబర్ కూడా ఒక మెసేజ్ అయితే వస్తుంది, SRN నెంబరు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనండి, సో వాటిని మీరు సేవ్ చేసుకోండి. ఓకేనా? సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సో దీని యొక్క స్టేటస్ ఏ విధంగా చూసుకోవాలి, ఆ యొక్క కార్డు ఎక్కడి వరకు వచ్చింది ఏంటి, అంటే కార్డు ప్రింట్ అయిందా లేదా, అసలు డిస్పాచ్ అయిందా లేదా, సో ఇట్లాంటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే కనుక సో మీరేం చేస్తారంటే మెయిన్ పేజ్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మై ఆధార్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక చూడండి చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు చూడొచ్చు SRN నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇంతకుముందు మీరు ఏదైతే పేమెంట్ చేశారో అక్కడ మీకు SRN నెంబర్ అయితే కనిపిస్తుంది.
సో దాన్ని ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ క్యాప్చా ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క స్టేటస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అది ప్రింట్ అయిందా లేదా, అసలు పంపించారా లేదా, ఎట్లాంటి విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. ఓకే అండి. సో ఎట్లా మీరు మీ యొక్క పీవీసీ ఆధార్ కార్డ్ని అయితే మీరు పొందొచ్చండి. ఓకేనా. సో ఇది అన్ని చోట్లకి యూజ్ అవుతుందన్నమాట. ఇది అఫీషియల్గా యూఏడిఏ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రూఫ్గా అన్ని చోట్లకి అయితే యూజ్ అవుతుంది. అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి యాజ్ ఏటీఎం కార్డ్ లాగా ప్రింట్ అవుతుంది అనమాట. సో ప్రతి పర్టికులర్ మనకి చాలా ఇదిగా కనిపిస్తుంది. సో మీరు చూశారు కదా. సో మనకి చూసినట్లయితే సెక్యూరిటీ క్యూఆర్ కోడ్, హలోగ్రాము, అట్లాగే గ్లాసీ ప్యాటర్న్ ఇట్లాంటివన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఉంటాయి అనమాట. ఓకేనండి. సో మన ఏటీఎం కార్డు మీద ఎట్లయితే ఉంటాయో సో అదే విధంగా ఉంటాయి. సో ఇది మనకి అన్ని చోట్ల మంచి ప్రూఫ్గా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఓకేనండి. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. దీని మీద మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.